నాకు కూడా ప్రతి సామాన్యుడికి కూడా అనిపించేది ఏంటంటే, దేవుడి దర్శనం కూడా ఉన్నవాడికి ఒకలాగా లేనివాడికి ఒకలాగా జరుగుతుందే, ఇది దేవుడికి చెప్పిందా? కాదు. దేవుడి పేరుతో మనలాంటి ప్రజల్లో మనలో ఒకడు అక్కడ ఆ విధంగా చేసే ప్రక్రియలో మనం చూస్తున్నాం. స్వామివారికి ఎక్కువ అమౌంట్ ఇచ్చినోడు దగ్గరికి వెళ్ళడం, మామూలు అమౌంట్ తీసుకున్నాడు దూరం నుంచి ఒక 7 ద్వారాలు ఇటువైపు నుంచి చూడడం, ఇవన్నీ సర్వసాధారణంగా మనం చూస్తున్నాం. దానికోసం స్వామివారిని దగ్గరగా చూసే వాళ్ళు కోరుకునే వాళ్ళు కూడా ఎంతైనా వెచ్చించే వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని దేవాదాయ శాఖ వాళ్ళు కూడా ఈ విధంగా నడిపిస్తున్నారని కూడా విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ విశ్రాంతి లేకుండా చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసిందట. ప్రత్యేక పూజల పేరుతో ధనవంతులైన భక్తులను విరామ సమయాల్లో ఆలయాల్లోకి అనుమతించడంపై సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్, అలాగే జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలి ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బృందావనంలోని బాంకే బిహారీజీ రాధాకృష్ణ ఆలయంలో దర్శన వేళల్లో పూజా క్రతువుల్లో మార్పులు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై పాలక మండలి సోమవారం నోటీసు జారీ చేసింది.